వెల్కమ్ టు సోల్ టాక్ షో. సోల్ టాక్ షోలో ఈ ఆదివారం మనతో ఉన్నారు పిప్పల ప్రసాద్ గారు. పిప్పల ప్రసాద్ గారు ఒక ఆధ్యాత్మిక సంగీత ప్రపంచంని సృష్టించారు. పిఎస్ఎస్ఎంని, పత్రిజీ ఫిలాసఫీని, పిఎస్ఎస్ఎం ఫిలాసఫీని పాటల రూపంలో ప్రజలకు అందిస్తూ ఎన్నో వేల సభలు, ఆధ్యాత్మిక కచేరీలు నిర్వహిస్తూ వస్తున్నారు పిప్పల ప్రసాద్ గారు. ఈ వారం సోల్ టాక్ షో పిప్పల ప్రసాద్ గారితో. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు సోల్ టాక్ షో. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మీ నేపథ్యం చెప్పండి సార్. ముందుగా నా ఈ ఆనందానికి కారకుడైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్కి, స్వర్ణమాల పత్రి మేడంకి ప్రణామాలు తెలియజేస్తూ సక్సెస్ మీట్లో నడుస్తున్నటువంటి ఈ సోల్ టాక్ షోకి, అలాగే నవకాంత్ గారికి, ఎందుకంటే సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా ఆ సింపుల్ థింక్లోనే ఉంటారు ఆయన. వారికి కూడా నేను ప్రణామాలు తెలియజేస్తూ, సార్ మాది బేసిక్గా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. నేను పుట్టింది. నాన్నగారు వాళ్ళది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దగ్గర మిరుతుపాడు. ఓకే. కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ ఆర్థికంగా ఇబ్బంది పడి మేము భీమవరం వచ్చి సెటిల్ అవడం జరిగింది. భీమవరం వచ్చిన తర్వాత మా బ్రదర్స్ ఇద్దరే మా ఫ్యామిలీని లీడ్ చేశారు. నేను చిన్నపిల్లవాడిని, చదువుకున్నాను 10th క్లాస్ వరకు. కానీ 4 సబ్జెక్టులు ఫెయిల్ అయినాయి 10th క్లాస్లో. ఇంకా నాకు చదువు రాదని చెప్పి మా నాన్నగారు ఒక చిన్న హాస్పిటల్లో కాంపౌండర్ కింద పెట్టడం, అక్కడ వైద్య వృత్తి నేర్చుకున్నాను. ఆర్ఎంపీగా నేను ఎగ్జామ్ రాసి రిటర్న్ టెస్ట్లో ఆర్ఎంపీ పాస్ అయ్యాను. అది ఒక 2 సంవత్సరాలు ఆర్ఎంపీ డాక్టర్గా కూడా నేను తాడేరు అనే గ్రామంలో చేశాను. కానీ నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచి? నా 5వ ఏట నుంచి నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. ఏం చేసేవాళ్ళు? పాడేవాళ్ళ? నేను ట్రయాంగిల్ అని నా ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఓకే. నేను ఈ ఫ్యూజన్ కార్యక్రమాల్లో కూడా ఆ ఇన్స్ట్రుమెంట్ నేను ఫస్ట్ చూపిస్తాను. నేను ట్రయాంగిల్ అని స్టీల్ పైప్లా ఉంటుంది అది. ఓకే. చూడడానికి అది పూర్వం వాయించేవారు. ఇప్పుడు అది టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్లో వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్లో అది వాడట్లేదు. ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తే నాకు ₹10 ఇచ్చేవారు. ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాళ్ళు? ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాడిని ప్రోగ్రామ్స్కి. సన్నాయి మేళం అంటారు. ఏజ్లో? 5th ఇయర్లో. సన్నాయి మేళంలో అది తాళం వేసేవారు అనమాట. తాళం అంటే ఇట్లా ఇలా కొడతారు కదా. అవునవును. పూర్వం సన్నాయి మేళాలో అది ఉండేది, ట్రయాంగిల్ ఉండేది. అది పైన ఒక తాడు ఉంటే దాన్ని ఇలా పట్టుకుని ఎలాడుతూ ఉండేది. విషయం ఏంటంటే అది కూడా పిరమిడ్ షేప్ ఉంటుంది. 51 degreesలో ఉంటుంది. అంటే నా అదృష్టం ఏమో, నా 5వ ఏటని నా చేతిలోకి పిరమిడ్ వచ్చింది. అదే నా జీవనాధారం అయింది. అది ప్లే చేస్తే ఒక ₹10 ఇచ్చేవారు. ఆ ప్రోగ్రామ్లో వెళ్ళేవాడు. అక్కడ పడింది నాకు బీజం. మా నాన్నగారు కూడా కళాకారులే. మా తాతయ్య గారు కూడా ఏం చేసేవాళ్ళు? నాన్నగారు క్లారినెట్ వాయించేవారు. ఏంటండి? ట్రంపెట్ అని చెప్పి సినిమాల్లో బ్యాండ్లో ఉండేది కదా. ఆ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ కార్యక్రమాలు చేసేవారు, ప్రోగ్రామ్స్. మీది బేసిక్గా సంగీత కుటుంబం. ఎస్. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. అలా అలవాటైంది. అట్లా మీ డిఎన్ఏలోనే సంగీతం ఉంది. మీ తాతగారు కూడా చేసేవాళ్ళ? తాతయ్య గారు బాగా ఫేమస్ అండి, వరల్డ్ ఫేమస్ అయిన. అవునా? పిప్పళ్ళ మీరాదాస్ గారు అని చెప్పి. ఆయన ఏం వాయించేవాళ్ళు? ఆయన షహనాయి వాయించేవారు. సన్నాయి మేళం. సన్నాయి వాయించేవారు. సన్నాయి వాయించేవాళ్ళు. ఓకే. మీకు సన్నాయి వచ్చా? రాదండి. ఓకే. నాకు 14 ఇన్స్ట్రుమెంట్స్ నేను నేర్చుకున్నాను నేను. ఓకే. అందులో సన్నాయి రాదు, కానీ మ్యాండోలిన్, జాజ్, ప్యాడ్స్, తబలా, డోలక్, మృదంగం, కీబోర్డ్, మెయిన్ ఫ్లూట్ అనమాట. నేను సంగీతంలో డిప్లొమా చేసింది ఫ్లూట్ చేశాను విజయనగరం కాలేజ్. మీరు మెయిన్ ఫ్లూట్? ఎస్. బాగా ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ ఏది? ఫ్లూటే. చాలా ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ ఫ్లూట్. ఓకే. తర్వాత ఇంక కీబోర్డ్ చూస్తే అంటే నాకు ఫ్లూటు నేను చాలాసార్లు చెప్పాను మన ఇంటర్వ్యూలో కూడా. ఫ్లూట్ డిప్లొమా అయిన తర్వాత ఒక ప్రోగ్రామ్కి నేనే వెళ్ళి అడిగాను, కృష్ణాష్టమికి. సరే చేయండి, ఎంత తీసుకుంటారంటే 200 ఇవ్వండి అన్నాను. 200 ఇచ్చారు ఆ రోజుల్లో. ఆ 200 ఒక 100 తబలాకి ఇచ్చి, మృదంగానికి ఒక 100 వైలన్కి ఇచ్చా. నేను ఫ్లూట్ పెట్టుకుని ఎంటీగా వచ్చా ప్రోగ్రామ్ చేసి. సెకండ్ ప్రోగ్రామ్ 150 ఇచ్చారు నాకు. ₹100 మృదంగానికి ఇచ్చి ₹50 వైలన్కి ఇస్తే తీసుకోడు ఆయన. ఇంటికి వచ్చి మళ్ళీ 50 తీసుకుని మా మిస్సెస్ దగ్గర 100 ఇచ్చి పంపించాను. అప్పుడు నాకు ఈ ఫ్లూటు నాకు భుక్తి పరంగా ఉపయోగపడదు అని చెప్పి దాన్ని పక్కన పెట్టి మిగతా ఇన్స్ట్రుమెంట్స్ ఆర్కెస్ట్రాకి వెళ్ళేవాడిని. మెడిటేషన్కి వచ్చిన తర్వాత, అరే నువ్వు భోజనం కోసం ఫ్లూట్ నేర్చుకోలేదు, ధ్యాన ప్రపంచానికి ధ్యానాన్ని అందించడం కోసం ఫ్లూట్ నేర్చుకున్నావు, అది అందరికీ రాదు ఇన్స్ట్రుమెంట్, బయటికి తీ అని చెప్పి పత్రిజీ గారు మళ్ళీ నన్ను మందలించారు. మళ్ళీ పత్రిజీ గారి దయ వల్ల ఫ్లూట్ తీసి మళ్ళీ ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ప్రోగ్రామ్స్లో కంపల్సరీ ఫ్లూట్ తోటి నేను మెడిటేషన్. మీరు చిన్న వయసు నుంచే సంగీతం అన్నది మీకుంది? చిన్నతనం నుంచే సంగీతం ఉంది. 5వ ఏట నుంచే నేను
ప్రోగ్రామ్స్ చేసి. అసలు చిన్నప్పటి నుంచి మీకు భక్తి ఆధ్యాత్మికతపై ఎట్లాంటి భావాలు ఉండేవి? తెలియదండి. మా అమ్మమ్మ గారు యాక్చువల్గా జీసస్ని నమ్ముకున్నారు. ఓ. ఆవిడ కూడా ఆ చర్చికి తీసుకెళ్ళేవారు విలేజ్లో ఉనికిలని. కానీ వాళ్ళు ఆ లోపల ఉండేవారు, నేను మాత్రం బయట ఇసుకల్లో ఆడుకుని ఎంజాయ్ చేసేవాడిని నేను. అలా కొంచెం ఆ జీసస్ గురించి వాళ్ళ ప్రేయర్లు అవి చేస్తారు కాబట్టి కొంచెం టచ్ ఉంది. తర్వాత నాకు 10th క్లాస్కి వచ్చేసరికి జూపుడు గంగయ్య మెమోరియల్ హై స్కూల్ అని చెప్పి ఆ హై స్కూల్ ఎదురుగున్న ఆంజనేయ స్వామి టెంపుల్, ఆ టెంపుల్కి వెళ్ళడం, దండం పెట్టుకోవడం, ఇంకా అక్కడి నుంచి నాకు ఆంజనేయ స్వామి అంటే ఒక రకమైన ఇష్టం. అందులో ఉన్నటువంటి పంతులు గారు బాగా పరిచయం అయ్యారు, అక్కడ సేవ చేసేవాడిని. అలా నాకు ఆంజనేయ స్వామి పరిచయం అయ్యారు. తర్వాత నేను ఎన్జిఓ హోమ్లో క్యారమ్స్ ఆడేవాడిని షిరిడి సాయి టెంపుల్ ఎదురుగుండా. ఆ టెంపుల్లో హారతలు ఇస్తుంటే అవి వింటూ ఆడుకునేవాడిని. నేను బేసికల్గా సంగీతం అంటే ఇష్టం కనుక అందులో రాజాది రాజా అని చెప్పి హారతి అయిన తర్వాత ఒక పెద్ద కేకేస్తారు. షిరిడిలో కూడా ఉంది అది ఆచారం. యోగి రాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అంటారు. అది ఎంత లెంగ్తీగా అంటే అంత గ్రేట్ అనమాట. షిరిడిలో కూడా దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. నేను షిరిడిలో ఉన్నా, 1 year ఉన్నా. అవునా? రెగ్యులర్గా వినిపించేది. అప్పుడు నేను ఒకరోజు ఆ హారతికి గేమ్ ఆడేవాళ్ళు ఎవరు లేరని చెప్పి లోపలికి వెళ్ళా గుళ్ళోకి. వెళ్తే చివరిలో ఆ రాజాదిరాజు అనే ఆయన రాలేదు ఆ రోజు. సరే నాకు ఎలాగ బేసిక్గా సంగీతం ఉంది, అంతకుముందు విన్నాను కాబట్టి నేను అంటాను అని చెప్పి ఆ రాజాదిరాజు నా స్టామినాను ఉపయోగించి ఒక 1 minute 1.5 minute ఇప్పుడు సార్ చూద్దాం అన్నాను. ఇప్పుడు రాజాదిరాజ యోగిరాజ పారాహ బ్రహ్మ సాయినాథ్ మహారాజ్ ఇలా ఇచ్చేవాడు అనమాట. అది అలా అనగానే అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి మీలాగా అరే ఎంత బాగా అన్నారండి, రైలు హారతకు రండి అన్నారు. అక్కడ బిక్కిన శ్యామలరావు గారని ఫ్లూట్ మాస్టర్ ఒక ఆయన ఆ గుళ్ళో క్లాసులు చెప్పేవారు. అప్పుడు నన్ను చూసి అరే నీకు ఫ్లూట్ నేర్పుతాను రా అని చెప్పి ఆయన ఫ్లూట్ దగ్గరుండి ఫీజులు తీసుకోకుండా నా మీద చాలా ప్రేమతో ఆయన ఫ్లూట్ నేర్పించి నన్ను చక్కగా విజయనగరం కాలేజీకి పట్టభద్రుని చేశారు. ఆయన ఈ రోజున బాడీ వేకెట్ చేశారు. కానీ నాకు సంగీతం భిక్ష పెట్టడానికి ఆయన కూడా ఒక కారణం. ఆ మహానుభావుడికి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. గ్రేట్. ఆయన వల్ల మీరు ఈ సంగీత ప్రపంచంలోకి ఇంకా బాగా ఎంటర్ అయ్యారు. అవునండి. అచ్చా. విజయనగరంలో కోర్స్ చేశారా? అంటే కాలేజీకి వెళ్ళలేదు కానీ నర్స్పూర్ కాలేజ్ ద్వారా విజయనగరం యూనివర్సిటీలో నేను ఎగ్జామ్ రాశాను. అట్లా సంగీతంలో ఇంకా ఒక మెట్టు ఎక్కారు అన్నట్లు. ఓకే. తర్వాత అట్లా సాయిబాబా టెంపుల్తో అనుబంధం ఏర్పడిందా మీకు? సంబంధం ఏర్పడింది. ఒక రోజున అక్కిరాజ్ గారిని ఒక వైసీఎస్ ఆయన వచ్చి సార్ మీకు ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చు కదా, బాగా పాడుతున్నారు కదా, మనం ఇంటింటా పారాయణం అని చెప్పి ఉచితంగా చేద్దాం 108 రోజులు అన్నారు. ఓకే సార్ అన్నాను. ఇంటింటా పారాయణం దాంట్లో ఏమేమి పెడదామంటే నాకు బేసిక్ నాలెడ్జ్ లేదు, దాంట్లో డివోషనల్ నాలెడ్జ్ లేదు. అప్పుడు వాళ్ళే అందరూ అనుకున్నాం, మీటింగ్ వేసుకొని ఫస్ట్ విష్ణు సహస్రనామం, తర్వాత సాయి సచరిత్ర పారాయణం, తర్వాత ఒక గంట సంకీర్తన, తర్వాత ఒక 10 నిమిషాలు సజ్జన సాంగత్యం, చివరిలో హారతి కార్యక్రమం ఫినిష్ అని పెట్టుకున్నారు. ఓకే. నాకు ఏం తెలీదు కానీ ఇంట్రెస్ట్గా జాయిన్ అయ్యాను, కోరస్ అయ్యి అందామని. నా డ్యూటీ ఏంటంటే ఆ విష్ణు సహస్రనామం వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళకి పుస్తకాలు అందేవడం, సంకీర్తన వచ్చిన వాళ్ళు వాళ్ళకి హార్మోని పెట్టి అన్ని రెడీ చేసి పెట్టడం, అలాగే హారతలు ఇచ్చేవాళ్ళకి దీపాలన్నీ శుభ్రంగా కడిగి ఆ ఒత్తులో వేసి వాళ్ళకి హారతలు అందేవడం. నా డ్యూటీ ఇదే, అప్పుడు సర్వీసే చేస్తూ ఉండగా ఒక రోజున చిన్నప్పటి నుంచి మీది సర్వీస్ ఓరియంటెడ్. సర్వీస్ అంటే ఇష్టం, ఎందుకో తెలియదు. విష్ణు సహస్రనామం చదివే ఆ పార్ట్ రాకపోయేసరికి రోజు వింటున్నాను కదా, అరే అలాగే వాళ్ళు రాలేదు, టైం అయిపోతుందని అందరూ అంటుంటే పర్లేదు నేను స్టార్ట్ చేస్తానని వచ్చి వాళ్ళు జాయిన్ అవుతారన్న. సరే వస్తే స్టార్ట్ చేయండి అన్నాడు ఆయన. హ్యాపీగా చదివేశాను విష్ణు సహస్రనామం. నాకు చదువు లేదు అయినా కానీ అనుకోకుండా చూడకుండా ఆ విష్ణు సహస్రనామం పారాయణం చేయగలిగాను. చేస్తే మళ్ళీ అప్రిషియేట్ చేశారు, ప్రసాద్ గారు చాలా బాగా చేశారు. అప్రిషియేట్ చేసరికి కొంచెం భుజాలు వస్తాయి కదా మనకి. మళ్ళీ ఒకరోజు పాటలు పాడి సంకీర్తన చేసేవాళ్ళు రాలేదు. సంగీత కళాకారులకి డబ్బు కన్నా వాళ్ళు మెయిన్గా చూసేది అప్రిషియేషన్ అంటుంటారు, నిజమేనా? 100% సార్, 100%. డబ్బు లేకపోయినా పర్లేదు కానీ అప్రిషియేట్ చేస్తే ఆనందపడతారు. చాలు, ఆ అప్రిషియేషనే కదా నన్ను ఈ రోజున పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఇంతలా నిలబెట్టింది. ఎందుకంటే ఫస్ట్ ప్రోగ్రామే నాది ఫెయిల్ వైజాగ్లో. ఓకే. ఆ ఫెయిల్ అయిన రోజున పత్రిజీ పిలిచి పిప్పళ్ళ గారి ప్రోగ్రాం లేకపోతే ఈవేళ అసలు ధ్యానమే లేదు, ఎంత బాగా కుదిరిందో ధ్యానం అన్నాడు ఆయన. ఆపోజిట్ వర్డ్ అది.
ఓకే. నాకు తెలుసు ఆ ప్రోగ్రామ్ ఎంత ఫెయిల్ అయిందని. ఆయన ఎప్పుడైతే అలా అన్నారో చుట్టూ ఉన్నటువంటి ఆ 100 మంది చప్పట్లు కొట్టారు, పిప్పల గారు గ్రేట్ అని. ఫెయిల్ అంటే ఎలా? ఫెయిల్ అంటే నేను ఎక్కడికి వెళ్ళినా మీకు తెలుసు, నాకు సౌండ్ సిస్టమ్ కొనుక్కున్నాను నేను కేవలం నా ప్రచారం కోసం. అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, అక్కడ వాళ్ళు సౌండ్ సిస్టమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు. చాలా ఇంపార్టెంట్ సౌండ్ సిస్టమ్. అది ఇంపార్టెంట్. మనం ఎంత ప్రోగ్రామ్ చేసినా సౌండ్ బాగోకపోతే మనం చేయలేం. అంతే అంతే కదా. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే నాకు సిస్టమ్ ఉండి కూడా పట్టుకెళ్ళలేదు. వైజాగ్లో పెద్ద ప్రోగ్రామ్, వైజాగ్ అంటే పెద్దది కదా, వాళ్ళు పెద్ద సిస్టమ్ పెడతారు, మళ్ళీ మంది ఎందుకు పట్టుకెళ్ళమని. తీరా వాళ్ళు నేను తెస్తాను అనుకుని వాళ్ళు బుక్ చేయలేదు. అప్పటికప్పుడు దొరకలేదు. గబగబా 2 బాక్సులు, ఒక మైక్ పెట్టారు. అయ్యా 10 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, పత్రిక గారు ఉన్నారు. ఒక్క మైక్ ఏం చేస్తాం? ఏం చేయలేదు. ఒక్కొక్కడికి ఇస్తా మైక్, నేను వాయిస్తాను, నా దగ్గర పెడుతున్నాడు, మీరు వాయిస్తున్నారు, తిరుగుతున్నాడు. ఇవన్నీ చూసి పాపం పత్రిక గారు మమ్మల్ని అర్థం చేసుకుని ఆయన ఫ్లూట్. మీ మిస్టేక్ కాదు, ఆర్గనైజర్స్ మిస్టేక్. ఆర్గనైజర్స్ మిస్టేక్ ఎలా అవుతుంది? నా మిస్టేకే. అంటే ఆర్గనైజర్స్ చూసుకోవాలి. అంటే ఆర్గనైజర్ హ్యాస్ టు కాల్ అండ్ అడగాలి. అంటే ఎన్ని ఇన్స్ట్రుమెంట్లు, ఎన్ని జాబ్లు, ఏం అరేంజ్ చేయాలి, ఏం సౌండ్ సిస్టమ్. సౌండ్ సిస్టమ్ నేను తెస్తానని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే అంతకుముందు ఏ ప్రోగ్రామ్కైనా నేనే పట్టుకెళ్తున్నాను. ఓకే ఓకే. అందుకని మిస్టేక్ వాళ్ళది కాదు, నాదే. ఓకే ఓకే. ఆవేళ నేను ఎక్స్పెక్ట్ చేశాను, వాళ్ళు ప్రోగ్రామ్ కదా, నేను ఊహించుకుని పట్టుకెళ్ళలేదు. అచ్చా అచ్చా, రైట్. అది పాపం ఒక మైక్ పెట్టాడు, ఆ కుర్రాడు ఏం చేస్తాడు ఒక మైక్తో? అప్పుడు పత్రిక గారి దగ్గర మాకు ఇదే ఎక్స్పీరియన్స్ అయింది. ఎప్పుడు 6 months బ్యాక్, 8 months బ్యాక్ పత్రిక గారి ప్రోగ్రాము. ఓకే. తిరుపతి నుంచి 14 ఇన్స్ట్రుమెంట్లు ఏమో తెప్పించారు, ఒక సాయిబాబా టెంపుల్లోనే, యాదగిరి గుట్ట దగ్గర. తీరా చూస్తే ఆర్గనైజర్స్ మధ్యాహ్నం ఏం చెప్పారంటే, రాత్రికి ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి, పత్రిక గారు కూడా వస్తున్నారు, టెంపుల్లో మైక్ ఉంది కదండి, దాంతో ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నాం అన్నారు. టెంపుల్లో మైక్తో చేయడం ఏంటి, ఇదే కదా, దాంతో ఈ ప్రోగ్రామ్ ఏంటని. మాకు నయ్యం ప్రోగ్రామ్ సాయంత్రం 7 గంటలకైతే కనీసం మాకు 1 గంటకు తెలిసింది ఈ విషయం. ఓకే. తెలిసింది కాబట్టి టకటక హైదరాబాద్ కాబట్టి అరేంజ్ చేసుకోగలిగాం. ఆ రోజు పిఎంసీలో లైవ్ కూడా ఇవ్వాలి. అట్లా జరిగింది. లేక ఆ రోజు కనుక సాయంత్రమే కనుక టెంపుల్ వాళ్ళు మైక్ సిస్టమ్ ఉందంటే ఉందన్నారు. అంటే వాళ్ళకి తెలియదు కదా ఇన్ని కావాలని పాపం. వేరే మధ్యలో ఒక ఆర్గనైజర్ ఉన్నాడు, మేము డైరెక్ట్ కాంటాక్ట్ లేదు, మధ్యలో ఒక ఆర్గనైజర్ ఆర్గనైజ్ చేస్తున్నాడు. మైక్ ఉందా అంటే ఉందన్నారు, మైకులు ఉన్నాయంటే మాకున్నాయన్నారు. మైక్ ఉందా అంటే ఉంది ఉంది ఉంది, కానీ ఏ మైకు, ఏ సిస్టమ్స్, ఎన్ని జాబ్లు చెప్పుండరు, ఇంతమంది వస్తున్నారు, ఇన్ని మైకులు కావాలని చెప్పుండరు. వాళ్ళకి చెప్పారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏముంది అంటే వాళ్ళకు నాలెడ్జ్ లేదు, 10 ఇన్స్ట్రుమెంట్లకు ఒక మైక్ సరిపోద్ది అనుకున్నారు. నేను ఇటువంటి చాలా ఫేస్ చేశాను కొన్ని చోట్ల. అప్పుడు ఆ రోజు సిస్టమ్ బ్యాడ్ అయితే సార్ ఏం చేశారంటే, ఆయనకు తెలుసు కదా జగద్గురు ఆయన, ఏం పర్లేదని చెప్పి నన్ను ఆ మైక్ పట్టుకోమని ఫ్లూట్ తీసి ఆయన ఒక్కనే 1 hour ప్రోగ్రామ్ చేశారు. మా అందరికీ కళ్ళ నీళ్లు ఒకటే అన్నమాట. ఎందుకంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, గురుగారి దగ్గర ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ ప్రోగ్రామ్ అది పత్రిక గారితో. నా కోరిక ఎంతే, అందరూ శరత్చంద్రజీ వీళ్ళందరూ చేస్తుంటే అరే నేను ఎందుకు చేయను ప్రోగ్రామ్ పత్రిక గారి దగ్గర అంటే లక్కీగా ఛాన్స్ వచ్చింది. కానీ అది వినియోగించుకోలేకపోయాను నేను. మళ్ళీ పిరవి ప్రపంచం ఎవరు నన్ను పిలవరు అని అనుకుంటూ డిప్రెషన్లో ఉంటే ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆయన భోజనానికి వెళ్ళారు. భోజనానికి వెళ్ళిన తర్వాత పిప్పల గారిని పిలవండి అన్నారు. అంటే పిప్పల గారిని కూడా అనలేదు, అప్పుడు నా పేరు కూడా పూర్తిగా తెలియదు గురువుగారికి. ఆ సంగీతం స్వామిని పిలవండి అంటే, సరే నేను తిట్లు తిడతారేమో, బుద్ధి లేదా ఇలా చేసావు అలా చేసావు తిడతారేమో నన్ను ఎక్స్పెక్ట్ చేసి ఆయన తిట్టినా తిట్టించుకుంటాను, ఎందుకంటే నేను చేసిన పొరపాటు అని చెప్పి ఆ రూమ్లోకి వెళ్ళగానే అక్కడ ఒక 20 మంది ఉన్నారు. ఇవాళ ఈయన సంగీతం లేకపోతే ఈ ప్రోగ్రామే లేదు, ఈ సంగీతంలో మనకు ధ్యానం ఎలా ఉంది అనగానే మన వాళ్ళ గురించి తెలుసు కదా, చాలా బాగుంది సార్, అద్భుతం సార్ అన్నారు. అందరూ తప్పట్లు కొడితే నేను అవమానంగా ఫీల్ అవుతూ ఒక అవేర్నెస్ అయితే వచ్చింది. నన్ను వీళ్ళు పొగుడుతున్నారంటే నన్ను నేను తెలుసుకోమనో ఏదో ఉంది సమ్మని చెప్పి ఆ ప్రోగ్రామ్ అవి వచ్చిన తర్వాత 3 నెలలు ఎవరికి కనపడలేదు నేను. ఆ ప్రోగ్రాంలన్నీ అంటే షిరిడి సాయి భజనలు అయి చేస్తాను, అన్నీ క్యాన్సిల్ చేసి ఆల్మోస్ట్ వాళ్ళ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినట్టు నా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తీసుకుని వెళ్ళాను. నా సౌండ్ సిస్టమ్ అంతా పట్టుకెళ్ళి అక్కడ ఆన్ చేసుకుని ఒక పల్లెటూరులో రోజు 10 పాటలు 20 పాటలు ప్రాక్టీస్ చేశాను. ఈ పాటలు మెడిటేషన్లో ఎలా ఉపయోగపడతాయి, దీన్ని నేను ఎలా అప్లై చేయాలి, అలా 3 నెలలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు చీరాల ప్రోగ్రామ్ వచ్చింది శ్రీనివాసరావు గారు, ఒక షిరిడి సాయి టెంపుల్లో ప్రోగ్రామ్ అడిగితే 2005లోనే అక్కడ 2005లో జరిగింది. దాని తర్వాత 3 నెలలకి అక్కడ ఆ ప్రోగ్రామ్ లక్ష్మణ్ గారు కూడా వచ్చారు గుంటూరు నుంచి, చాలామంది సీనియర్ మాస్టర్స్ వచ్చారు. ఇంకా ఆ రోజు 100కి 200% ప్రజెంటేషన్ బాగా సక్సెస్ అయింది. అంటే ఒక మెడిటేషన్కి ఎలా చేస్తే వాళ్ళు మెడిటేషన్లో డిస్టర్బ్ అవ్వకుండా ఇంకా బాగుంటుంది అనేది నేను చేయగలిగాను. అందరూ వచ్చి కౌగిలించుకొని అప్రిషియేట్ చేశారు. ఆ రోజునే ఒక 20 ప్రోగ్రాంలు లక్ష్మణ్ గారు, ఒక 5 ప్రోగ్రామ్స్ శ్రీనివాస్ గారు, ఆదిశేష్ గారు, వీళ్ళందరూ ఒక నెలల సరిపడా ప్రోగ్రాంలు ఇచ్చారు, నాకు డేట్లు ఇచ్చారు.
ఆ నెలల్లో ఇంకా ఒకరోజు విలేజ్ వెళ్తే ఎలా చేయాలి, టౌన్కి వెళ్తే ఎలా చేయాలి, ఒక సీనియర్ మాస్టర్ ఎవరైనా వచ్చినప్పుడు మనం పాటలు మాత్రమే పాడి సీనియర్ మాస్టర్ ద్వారా మనం ఆ జ్ఞానాన్ని పొందాలి. ఇవన్నీ ఆ నెలల్లో నేర్చుకున్నాను. తర్వాత శ్రీశైల ధ్యాన మహాచక్రానికి ఫుల్ ఫ్లెక్సిబుల్గా ఫిక్స్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రోజు సార్ ఎంకరేజ్ చేయకుండా ఉండుంటే ఈరోజు నేను ఉండను యాక్చువల్గా. కరెక్ట్. అందుకనే కళాకారులకి మీరు అన్నట్లుగా ఆ చిన్న ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు ఏదైనా చేయగలరు. నేనే ప్రత్యేక సార్ మిమ్మల్ని ట్రిగ్గర్ చేశారు. ట్రిగర్ చేశారు. తర్వాత చాలాసార్లు ముద్దు పెట్టుకుంటారు నన్ను. ఆ ఫ్లూట్ ఆయనతో నేను ఆయనకి ఎందుకు బాగా కమిట్ అయిపోయానంటే షిరిడి సాయి ఇష్టం, ఆంజనేయ స్వామి ఇష్టం, అయ్యప్ప మాలలు వేసుకునేవాడిని, నేను గురుస్వామిని. షిరిడి సాయి మాలలు వేసుకుంటే అందరికీ మాలలు వేసేవాడిని, షిరిడి సాయిలో గురుస్వామిని. నాకు ఒక పెద్ద బిల్డప్ ఉంది, నాకు ఒక సైన్యం ఉంది, నాకు శిష్యులు ఉన్నారు, నాకంతా ఒక ఉంది. కానీ పత్రిజీ గారికి ఎందుకు నేను ఇంత సరౌండ్ అయ్యానంటే భీమవరంలో త్యాగరాజ భవన్ అని చెప్పి అందులో ప్రోగ్రాం పెట్టారు తటవర్తి రాఘవ గారు. ఆ ప్రోగ్రాంలో పిప్పల గారు మీరు పత్రిక గారు వచ్చే లోపల 1 గంట 20 నిమిషాలు ఫ్లూట్ వాయించండి, అందరు ధ్యానంలో కూర్చుంటారని చెప్పి రాఘవరావు నన్ను పిలిచారు. సరే నేను ఫ్లూట్ వాయిస్తుంటే నా వెనక బ్యాక్గ్రౌండ్లోనే రూమ్ అనమాట. ఆయన రూమ్లో ఉన్నారు, మసాజ్ చేసుకున్నారు, ఏదో మన వాళ్ళందరూ ఉన్నారు. నేను ఫ్లూట్ వాయిస్తూ హిందోళ రాగం వాయిస్తున్నాను. నాకు మరి ఫస్ట్ నుంచి అలవాటు ఏంటంటే పాట పాడేటప్పుడు ఆటోమేటిక్గా కళ్ళు మూతలు పడతాయి. అంటే నాకు అందులోనే నా సంగీతంలోనే నాకు ధ్యానం జరుగుతుందేమో నాకైతే తెలియదు, మీలాంటి మాస్టర్స్ తెలియాలి. కళ్ళు మూసుకునే నేను చేస్తానంటే నా ఎదరు ఎవరున్నారు నన్ను బాగా అవుతాను అంతే. అది మరి మైనస్ ప్లస్ అనేది నాకు తెలియదు. సరే కళ్ళు మూసుకుని వాయిస్తున్నాను. వాయిస్తుంటే ఈ కాలు ఇలా ఒత్తుతున్నట్టుగా అనిపిస్తుంది. బాసి పెట్టేసి కూర్చుని వాయిస్తున్నాను. కాలు ఇలా ఒత్తుతుంటే ఇదేంటిది ఇలా ఉంది అని చెప్పి ఆ ఫ్లూట్ వాయిస్తూ కళ్ళు తెరిస్తే పత్రిజీ గారు కాళ్ళు నొక్కుతున్నారు. నా కాళ్ళు ఒకసారి కాళ్ళు వెనక్కి ఇలా తీశాను. గురువు గారు కదా తీస్తే నువ్వు వాయి నీ పని నువ్వు చేయి అన్నట్టుగా ఇలా అని ఆయన ఆ కాలు ఈ కాలు నేను వాయిస్తున్న 15 నిమిషాలు 2 కాళ్ళు నొక్కుతూనే ఉన్నారు. జనాలందరూ అందరూ మెడిటేషన్లో ఉన్నారు. రాగారు కొంతమంది కార్యకర్తలు అందరూ కళ్ళు తెరిచి చూస్తున్నారు, వీడియో తీస్తున్నారు. అప్పుడు అయిపోయిన తర్వాత 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకోండి, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ అని చెప్పి అనేసరికి వాళ్ళు కళ్ళు మీద చేతులు వేసుకోగానే ఈయన కాళ్ళు విడిచిపెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆయన ఊళ్ళోకి మరి రెడీ అయ్యి రావాలి కదా, వెళ్ళిపోయారు. ఆయన అలా వెళ్ళిన కానించి ఒక 1 అవర్ ఏడుస్తూనే ఉన్నాను నేను. ఎందుకు అది ఆనంద బాష్పం తెలియదు. అరే అంతటి మహానుభావుడు నా కాళ్ళు నొక్కుతున్నాడు ఆయన అని అప్పుడు ఇంకా ఆ రోజు అనుకున్నాను అనమాట. అంటే పత్రిజీ గారు చెప్పింది మనం చేస్తే పత్రిజీ గారు మనకు పాదక్రాంతులై ఉంటారని నిరూపణ చేస్తున్నారు సొసైటీకి. ఆయన్ని మనం ఆయన పాదక్రాంతులు మనవడం కాదు, మన పాదక్రాంతులు ఆయన అయిపోతాడు. ఆయన చెప్పింది చేస్తే చాలు అని నిర్ణయించుకుని ఇంక అప్పటి నుంచి ధ్యాన ప్రచారం చేస్తే ఆయన పాదాలు మాత్రం విడిచిపెట్టలేదు, తుది శ్వాస వరకు విడిచిపెట్టాను కూడా. గ్రేట్. చాలామంది నన్ను విమర్శించారు. నిన్న మొన్నటి దాకా షిరిడి సాయి అన్నాం, మళ్ళీ పత్రిజీ అంటున్నాం, వాళ్ళు ఏమో చెప్పేది వేరు, దేవుడు లేడు అంటారు, అది అంటారు, ఇది అంటారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, మా ఇంటికి భజనకు వస్తే దేవుడు లేడని చేస్తున్నావా, దేవుడు ఉన్నాడని చేస్తున్నావా అని నాకు చాలా విమర్శలు ఎదురైనాయి. వాళ్ళందరికీ ఒక్కడికి హార్డ్గా చెప్పాను, కొంతమంది నేను ప్రోగ్రాం రానని చెప్పాను, కొంతమందికి అయ్యా అది వేరు ఇది వేరండి, దీని తర్వాత పెట్టే నాకు బాబా గారు అందించినటువంటి అనుగ్రహమే పత్రిజీ గారి కాన్సెప్ట్ అని చెప్పాను. కొంతమంది ఇష్టపడ్డారు, కొంతమంది ప్రోగ్రాంలు పిలవలేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ మారారు, వాళ్ళు నాకు ధ్యానానికి వస్తున్నారు, వాళ్ళే నాకు ప్రోగ్రాంలు బుక్ చేస్తున్నారు. అన్నీ ఇప్పుడు చాలా పాజిటివ్గా జరుగుతుంది, హ్యాపీ అన్నమాట. ఓకే, గ్రేట్. అయితే ఫస్ట్ టైం మీరు మెడిటేషన్లోకి ఎలా ఎంటర్ అయ్యారు, ఎలా వచ్చారు అసలు? ఫస్ట్ టైం మెడిటేషన్లోకి ఎంటర్ అయింది 2003 ఏప్రిల్ నెలలో. ఓకే. నేను షిరిడి సాయి టెంపుల్లో సేవ చేస్తున్నాను కదా, వాళ్ళకి నాకు చిన్న విభేదం వచ్చింది. విభేదం వచ్చి వాళ్ళు మీరు ఇక్కడికి రావద్దు, వచ్చిన వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతున్నారు, గుడి కమిటీ ఒకటి ఉందనే విషయం కూడా మర్చిపోయి అందరూ మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు దయచేసి ఇక్కడికి రావద్దు అని చెప్పి అంటే ఫేమస్ అయ్యారు. ఫేమస్ అయ్యాను. వాళ్ళకి సహజంగా ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నాం, అదే ఎవరు యాక్టివిటీ చేస్తే వాళ్ళ పట్టించుకుంటారు, వాళ్ళ పేరే చెప్తారు. కానీ అది మరి అవతల వాళ్ళకి కొంచెం పెయిన్ ఉంటుంది. మరి వాళ్ళు నిలబెట్టారు, వాళ్ళు కట్టారు, ధర్మకర్తలు అన్నీ ఉంటాయి, వాళ్ళకి ఆ పెయిన్ ఉంది. ఆ పెయిన్తో ఇంక చివరికి సార్ మీరు ఇంకా రావద్దు, మీరు చేసుకుంటే ఇండివిజువల్గా చేసుకోండి, టెంపుల్ తరఫున మాత్రం మీరు ఏం చేయదు, టెంపుల్లోకి రావద్దు అన్నట్టుగా మాట్లాడారు. జెలస్ ఫీల్ అయింది వాళ్ళు, జెలస్ వచ్చింది. జెలస్ మరి జెలస్ కూడా కాదు, నా అదృష్టం, ఎందుకో చెప్తాను చివరిలో. సరే అలా అనగానే నరే నేను ఇంత సర్వీస్ చేస్తే నన్ను బయటకు గెంటుతారని వాళ్ళ మీద పగబట్టాను. ఏదైనా చేయాలి, ఏం చేయలేం, ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, ఆర్థిక స్తోమత లేదు, ఫిజికల్ స్తోమత లేదు, ఏం చేయగలం, మనసు మాత్రం అలా
చంచలం అవుతుంది. అలా 2 days డిప్రెషన్లో ఉన్న టైంలో నాకు ఒక పాంప్లెట్ దొరికింది. ఆ పాంప్లెట్ మీద ధ్యానం అని ఉన్నట్టుంది, అది నాకు కనపడలేదు. నాకు కళ్ళు డైరెక్ట్గా ఫ్లూట్ వాయిస్తున్నటువంటి పత్రి గారి ఫోటో మీదకి వెళ్ళి, ఓకే. నేను అప్పటికి ఆయన ఒక్కసారి మీకు కూడా తెలుసు దత్తుడు గారు అని చెప్పి రాంపంటరాజు గారు విశాఖడేరు మొదటి పిరమిడ్ కట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయనే. పత్రిజీ గారిని మొట్టమొదటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంటర్ చేసింది కూడా ఆ మహానుభావుడే. వాళ్ళ ఇంటి దగ్గర ఒకసారి చూశాను. కానీ ఈయన మామూలుగా ఉంటారు, నార్మల్గా గడ్డం గాలిగా ఆలాడతా, నాకు పెద్ద బిల్డప్ కనిపించలేదు. ఇటువంటి బిల్డప్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు, మనకి ఏమి ఒరుగుతుంది వాళ్ళ నాకు ప్రోగ్రాములు రావు ఏమి రావు అని చెప్పి పత్రిక నాకు పట్టించుకోలేదు నేను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా సరే. సెకండ్ టైం ఆ పాంప్లెట్ చూస్తే నేను ఎక్కడో చూసినట్టుంది, ఓహో ఈయన ఫ్లూట్ వాయిస్తారు, ఫ్లూట్ కచేరీలు చేస్తారనమాట, ఫ్లూట్ విద్వాంసుడు అనమాట అనుకున్నాను. కానీ ధ్యానం గురించి తెలియదు. ఆకివీడులో ప్రోగ్రామ్ ప్రతాప్ కుమార్ గారి ద్వారా కిరణా మర్చెంట్స్లో అక్కడ వాసవి కన్యాక ప్రొఫెసర్ కళ్యాణ మండపంలో జరుగుతుంటే అక్కడికి వెళ్ళి జరిగే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అంతకుముందు 2 రోజుల నుంచి డిప్రెషన్లో ఉన్నాను వీళ్ళ అవమానంతో. అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత కళ్ళు మూయలా. ఆయన కళ్ళు మూయమని చెప్తున్నాడు, మధ్య మధ్యలో కళ్ళు మూయలా. ఆయన ఫ్లూట్ ఎలా వాయిస్తున్నాడు, ఏం మెలకువలు వేస్తున్నాడు. నేను ఫ్లూట్ ఆర్టిస్ట్ని కాబట్టి అవన్నీ చూస్తూ ఉన్నాను. లాస్ట్లో కైకులూరు ప్రోగ్రామ్ మన ఫస్ట్ టైం ఫ్లూట్ నచ్చిందా మీకు? చాలా నచ్చింది అసలు, అయ్యో చాలా వండర్. ఆయనకి ఆ పట్టు నార్మల్ పీపుల్కి ఉండదండి ఆ పట్టు. అవునా? ఎందుకంటే నేను ఒక ఫ్లూట్ ఆర్టిస్ట్గా చెప్తున్నాను. మీకు ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటిలో కష్టమైన ఇన్స్ట్రుమెంట్ ఫ్లూటు, అందమైన ఇన్స్ట్రుమెంట్ ఫ్లూటు, ఆనందాన్ని ఇచ్చే ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఫ్లూటు. కష్టమైనది అందమైనది అలా పట్టుకోగానే ఒక అందం వస్తుంది. కృష్ణ భగవాన్ టైప్ ఆనందాన్ని ఇచ్చేది కూడా ఫ్లూటే ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్. మిగతా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని దాని తర్వాతే. ఎందుకని అలా? ఎందుకంటే అది ఎంటీగా ఉంటుంది, మిగతా అన్ని కూడా తయారు చేయబడ్డాయి. ఇది తయారుబడి వచ్చింది. ఇది ఇప్పుడు వీణ ఉంది, తయారు చేయాలి దాన్ని. ఫ్లూట్ని తయారు చేయవసరంలా. ఆల్రెడీ ఫ్లూటు బేసిక్ ఏంటంటే పురుగులు ఉంటాయి అడవిలో, ఆ వెదురు బొంగులకి ఆ హోల్ చేస్తే ఆ హోల్లోంచి గాలి వెళ్ళి వచ్చిన శబ్దానికి మానవుడు దాన్ని పసిగట్టి కట్ చేసి దానికి ఇంకా హోల్స్ స్వరాలు 6 హోల్స్ అని కర్ణాటక సంగీతానికి, 8 హోల్స్ హిందుస్థాన్ సంగీతానికి, అలా మనం మొబిలేట్ చేసుకుని మనం తయారు చేసిన తర్వాత. కానీ అది ఫస్ట్ అసలు ప్రకృతి తయారు చేసుకున్న ఇన్స్ట్రుమెంట్ అది. ఇంకా ఏ ఇన్స్ట్రుమెంట్ కూడా నేచర్ రియల్గా తయారు చేసుకున్నది లేదు, అన్నీ మనిషి తయారు చేయాలి. ఫ్లూట్ మాత్రం ప్రకృతి తయారు చేసింది, అంటే పరమాత్మ తయారు చేసి ఇచ్చారు మనకి. అటువంటి ఫ్లూటు ఎంటీగా ఉంటుంది, ప్లస్ షట్చక్రాలను బోధిస్తుంది. అది 6 చక్రాలు ఖాళీగా ఉండి 7వ చక్రం ఖాళీగా ఉంటే, సహస్రారం ఖాళీగా ఉంచుకుంటే, ఎంటీగా ఉంచుకుంటే ఆ మైండ్ చక్కగా కృష్ణ పరమాత్మ తన ప్రాణవాయువుని అంటే విశ్వమి ప్రాణశక్తిని అందులో ఇస్తే సుస్వరాలు వస్తాయి. అంటే మనం ఖాళీగా ఉంటే మనం సుస్వరాలు అందివ్వగలం. మనం ఖాళీగా ఉండకుండా మీరట్ట ఈయనట్ట వాళ్ళిట్ట వీళ్ళలాగా అని ఈ లేనిపోని బ్లాక్స్ అన్ని పెట్టుకోవడం వల్ల మనలోంచి సుస్వరాలు రావట్లేదు. ఫ్లూట్ ఏం ప్రబోధిస్తుందంటే నువ్వు ఎంటీగా ఉండు, ఏ ఆలోచనలు లేకుండా ఖాళీగా ఉంటే నీకు ఆ నేచర్ నీ వేణువులోంచి, అంటే ఈ శరీరం ద్వారా ఈ నేచర్కి ఏమి అందించాలో అవి అందిస్తుందని ఒక ప్రతీక వేణువు. అందుకే అది ప్రత్యేక ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట. అది పత్రిజీ గారు వాయిస్తే ఇంకా దానికి ఇంకా బిల్డప్ పెరిగింది కదా. అది విన్నాను. సరే ప్రోగ్రామ్ అయిన తర్వాత శివప్ప గారు వచ్చి సార్ కైకూరు వెళ్దాం టైం అయింది. మీరు రకరకాల ఇన్స్ట్రుమెంట్లు వాయిస్తుంటారు కదా. అవునండి. కీబోర్డ్ వాయిస్తారు, తబలా వాయిస్తారు, డోలక్ వాయిస్తారు, ఫ్లూట్ వాయిస్తారు కదా. ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు కానీ వాయించిన తర్వాత కానీ వేరే ఇన్స్ట్రుమెంట్లు వాయించిన తర్వాత ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? వాట్ ఫ్లూట్కి దీనికి? ఉంటుందండి. ఏంటది? డెఫినెట్ ఎనర్జీ లెవెల్స్ తేడా ఉంటాయి. ఓకే. ఫీల్ తేడా ఉంటుంది. ఒక మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్తారా ఫ్లూట్ వాయిస్తుంటే? ఎస్. అంటే మిగతా ఇన్స్ట్రుమెంట్స్ శ్వాసతో పని కదా ఇది, శ్వాసతో పని. మిగతా ఇన్స్ట్రుమెంట్స్ నాకు ఇచ్చినటువంటి ఫెచ్చింగ్ ఏంటంటే ఈ వేణునాదానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తోడైతే అది ఇంకా అందాన్ని ఇస్తుంది అన్నమాట. దట్స్ ట్రూ. బట్ నేను అడిగేది ఏంటంటే, అంటే ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు ఒక ఆధ్యాత్మిక అనుభూతి ఏమైనా వస్తుందా? ఎందుకంటే 100% బుద్ధుడు ఫ్లూట్ వాయించేవాళ్ళు, కృష్ణుడు ఫ్లూట్ వాయించేవాళ్ళు అంటారు, ఓషో ఫ్లూట్ వాయించాడు. అంటే ఈ ఆధ్యాత్మికవేత్తలందరూ ఫ్లూట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని నాకు ఎప్పటి నుంచో ఉన్న 100% అనుభూతి వస్తుంది. కానీ గురుముఖంగా నేర్చుకోవాలండి. ఫ్లూట్ కూడా మనకేదో దొరికిందని చెప్పి. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో కొంతమందిని వింటున్నాను, వాళ్ళకి ఒక నోటు వచ్చు, అందరు ధ్యానంలో కూర్చోండి అని చెప్పి ఆ ఒక్క నోట్నే అని అది అంటే వాళ్ళని అడిగాను, ఏంది దిస్ ఇస్ నాట్ ద రైట్ వే కదా అని అడిగా. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నామండి, దాని తర్వాత వాళ్ళు సంగీత కాలేజీకి వెళ్ళాలి, గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిందే. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అంటే నేను మాస్టర్స్ మనకి ఎవరో గిటార్ రావు గారు ఉన్నారు,
ఆయన జస్ట్ దాన్ని పరిచయం చేస్తాడు. పరిచయం చేయడం వరకు అది ఊదగానే సౌండ్ వచ్చిన తర్వాత ఓహో నాకు ఇది వచ్చింది కాబట్టి నేను నేర్చుకోవచ్చాను, ఒక మంచి ఫ్లూట్ కొనుక్కొని నేర్చుకుంటారు. దట్ ఈస్ కరెక్ట్. కానీ ఏమీ రాకుండా ఆ ఫ్లూట్ ఒక సౌండ్ వస్తే చాలు అనుకుని నేను మన మాస్టర్స్లో కొంతమంది విమర్శించట్లేదు. కానీ వాళ్ళు కూడా ఎవరో ఒక గురువుని ఆశ్రయించి కొంత ధనాన్ని ఇచ్చి వారికి సేవ చేసి నేర్చుకుంటే మీరు దాన్ని బాగా ఉపయోగించవచ్చు. కానీ ఒక నోటో 2 నోట్లో అలా ప్లే చేయడం వచ్చి అందరూ ధ్యానంలో కూర్చోండి అని చెప్పి అది కీ అని వాళ్ళని నేను చూస్తున్నాను ఇప్పుడు మన సొసైటీలో. వాళ్ళని అంటే నేను ఎప్పుడు వెళ్ళి చెప్పలేదు, చెప్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మనకు తెలియదు, చెప్పాల్సింది. కానీ వాళ్ళకి తెలియాలి. మరి సీనియర్ మాస్టర్స్ అని అనుకుంటున్నాం, అంత అవసరం కూడా లేదు. పత్రిజీ గారి ఫ్లూట్ ఉంది, కొంతమంది హ్యాపీగా సెల్ ఫోన్ పెట్టుకెళ్తారు, పత్రిజీ వేణునాథం అని పెడతారు, వాళ్ళు క్లాస్ చెప్పినని చెప్తారు, మెడిటేషన్లో కూర్చోబెట్టగానే పత్రిజీ గారి ఫ్లూట్ పెడతారు. అది కరెక్ట్. అది నీకు వస్తే చెయ్యి, లేదా నువ్వు నేర్చుకుని చెయ్యి. ఒకవేళ నీకు నేర్చుకోవడానికి అవకాశం లేదు, నీకు ఇన్స్ట్రుమెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నీ ఇంట్లో ఓకే. కానీ ధ్యానంలో మాత్రం పత్రిజీ గారి వేణునాథం కానీ, లేకపోతే ఇంకా చాలామంది మాస్టర్స్ ఉన్నారు, గణేష్ గారని, లేకపోతే నేను కొద్ది గొప్ప నేర్చుకున్నాను. అందులోంచి అపస్వరాలు 99% రావు, సుస్వరాలు వస్తాయి. మా గురువులు అలా ప్రబోధం చేశారు. అలా అప్లై చేస్తే అది కొంచెం వాళ్ళకి అయితే ఫ్లూట్ వాయించిన తర్వాత ఒక ఆధ్యాత్మిక అనుభూతి వస్తుంది. 100% సార్. అంటే మెడిటేటివ్ స్టేట్ వస్తుంది, ధ్యాన స్థితి వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. వేణువులో ఆ ఎనర్జీ ఉంది. ఎన్ని ఇన్స్ట్రుమెంట్లు ఉన్నా ఒక డివైన్ ఫీలింగ్కి తీసుకెళ్లేది మాత్రం ఫ్లూటే. అంటే మిగతా ఇన్స్ట్రుమెంట్స్ అనేవి తీసుకెళ్తాయి, బట్ ఇది 100% తీసుకెళ్తే అవన్నీ 90, 80, 50. అండ్ ఫ్లూట్లలో కూడా కొన్ని పొడుగు ఫ్లూట్లు, కొన్ని చిన్న ఫ్లూట్లు, రకరకాల ఫ్లూట్స్ ఉంటాయి కదా, అన్ని వాయిస్తారా మీరు? అన్ని అంటే కొన్ని ఫ్లూట్లు వాయిస్తాను. కొన్ని వాయిస్తాను. బేస్ ఫ్లూట్ అంటే నేను 6 శృతి వరకు వాయిస్తాను. అంటే 12 శృతులు ఉంటాయి, 6 శృతి వరకు వాయిస్తాను. ఎందుకంటే అది నా ఫింగర్స్కి సరిపోతుంది. ఇంకా బేస్ ఫ్లూట్ అంటే ఆపరేషన్ చేయించుకుంటారు వాళ్ళు, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ప్లే చేసేటప్పుడు. ఇక్కడ కట్ అయి ఉంటుంది ఇక్కడ వరకు, వాళ్ళు ఆ ప్లే చేయడం కోసం. అంటే ఇది ఇలా ఉంటుంది, కానీ హోల్ ఇక్కడ ఉంటుంది, మరి ఈ ఫింగర్ అక్కడికి వెళ్ళదు కదా, అందుకని ఇక్కడ కట్ చేయించుకుంటారు. హరిప్రసాద్ చౌరసియా గారు కూడా ఇక్కడ కట్ చేయించుకుని ఫ్లూట్ వాయిస్తారు. ప్లస్ బేస్ ఫ్లూట్లు ఎక్కువ ప్లే చేసేది హిందుస్థానీ సంగీతంలోనే బేస్ ఫ్లూట్ అని మీరు అనుకున్న పెద్ద ఫ్లూట్లు వాయిస్తారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మేము రైట్ సైడ్ పెడతాం, కృష్ణుడు కూడా రైట్ సైడే పెడతాడు. కానీ బేస్ ఫ్లూట్లు వాయించే వాళ్ళని గమనిస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే ఈ హ్యాండ్ ఇలా కొంచెం ఇక్కడ ఒక హోల్ వస్తే, ఇక్కడ ఒక హోల్ వస్తే, ఇక్కడ ఒక హోల్ వస్తుంది, అది సరిపోతుంది. వాళ్ళు కూడా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ బేస్ ఫ్లూట్ వాయించడం కోసం. జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు సార్. అది ఓషో కూడా ఫ్లూట్ వాయించేవాడు, హరిప్రసాద్ చౌరాసియా ఇద్దరు ఫ్రెండ్స్ అని విన్నా. హరిప్రసాద్ చౌరాసియా అంటే ఇంక మనకి వరల్డ్ ఫేమస్ మహానుభావుడు. హరిప్రసాద్ చౌరాసియా కానీ ఓషో బాగా వాయించేవాడంట యాక్చువల్గా. అవునా? ఇద్దరు ఒకటే గురువు దగ్గర నేర్చుకున్నారు ఫ్లూట్. తర్వాత ఓషో ఐడియా లేదు, కానీ చౌరాసియా గారి నేను డైలీ యూట్యూబ్లో వింటూ ఉంటాను, ఇంటి దగ్గర నేర్చుకోవడానికి అన్నీ ఉపయోగపడుతుంది. సంగీతం అన్నది ఒక న్యూ ఎనర్జీ యాడ్ చేస్తుందా మనిషికి? అంటే ఒక ఉత్తేజం, అంటే ఎంథూజియాజం. నాకు అది న్యూ ఎనర్జీ ఎలాగా యాడ్ చేస్తుంది అంటే సంగీతానికి మన పాములు, పక్షులు, పశువులు, మానవులు అందరూ, ఆఖరికి వృక్షాలు కూడా. మీరు ప్రకృతి వ్యాలీలో మన వాళ్ళు వీడియో తీశారు, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈసారి. పత్రిజీ గారి ఫ్లూట్ ఈ సంవత్సరం గ్రేట్ ఏంటంటే ఒక 1 year నుంచి పత్రిజీ గారు ఒక 10 నిమిషాలు ఫ్లూట్ వాయిస్తే ఇన్స్ట్రుమెంట్స్కి ఎక్కువ టైం ఇచ్చి అలా చేసేవారు. ప్రకృతి వ్యాలీలో 7 days కూడా 2.5 hours సార్ ప్లే చేశారు. ఎందుకంటే నేనే కీబోర్డు, ఒక వైలిన్, ఒక మృదంగం పెట్టుకున్నారు. వాళ్ళు చాలా మంచి ఆర్టిస్టులు వచ్చారు అక్కడ మన విజయనగరం కాలేజీ నుంచి. సార్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం మేము. ఆయన కూడా అసలు ఈ మధ్యకాలంలో అంతసేపు ప్లే చేయట్లేదు. ఆయన 2.5 hours ఆయన కంటిన్యూ ప్లే చేస్తుంటే మేము అకామిడేషన్ ఇచ్చేవాళ్ళం. ఒకరోజు ఏం జరిగిందంటే చాలా నిర్మలంగా ఉంది క్లైమేట్ అంతా, వాళ్ళిద్దరు ఆర్టిస్టులు ఇంకా రాలా. మృదంగం అయినా విజయనగరం నుంచి కారు లేట్ అయింది. నేను ఒక్కడిని కీబోర్డ్ వేసి కూర్చున్నాను, స్టార్ట్ చేద్దాం మనం అని చెప్పి సార్ అని చక్కగా ఏదో ఒక రాగం, మలయమారుత రాగం అని చెప్పి ఆయన నాకు చెప్తారు. అంటే నాకు తెలుసా తెలీదా అక్షరాలు చూసుకుంటానని, మలయమారుతం ప్లే చేయంటే నేను వెంటనే చక్కదాన్ని ప్లే చేస్తాను. ప్లే చేసినప్పుడు ఆయన ఫ్లూట్ తీసి చిన్న ఆలాపన అనేసరికి అప్పటిదాకా ఏ గాలి లేదు అసలు, ఒక్క చెట్టు కొమ్మ కూడా ఒకట్లా. ఒక్కసారి ఆయన ఫ్లూట్ తీసి అలా ఆలాపన చేసరికి అలా స్టేజ్ మీదకి ఒక గాలి అలా వచ్చి తగిలింది. అలా చెట్టును చూస్తే ఆ ఫ్లూట్కి మైమర్చిపోయి ఎంజాయ్ చేస్తున్నట్టుగా ప్రతి వృక్షం కూడా కదిలింది. మరి సంగీతానికి
మరి పశువులే కాదు, పక్షులే కాదు, పాములే కాదు, పాములకు కూడా చెవులు ఉండవు కదా, సంగీతాన్ని ఎలా వింటాయంటారు. సంగీతం వినేది ఓన్లీ చెవులే కాదు, శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తుంది. అందుకే రోగాలు తగ్గుతున్నాయంటే చెవులు కాదు, ఆ కణాల్లో ఎక్కడ బ్లాక్స్ ఉంటే కొన్ని రాగాలు ఆలాపన చేస్తుంటే మనకి సైంటిస్టులు కూడా వాళ్ళని ఒక గాజు బాక్స్లో పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ రోగానికి సంబంధించినటువంటి ఒక రాగాన్ని అప్లై చేస్తుంటే మ్యూజిక్ థెరపీ అని చెప్పి అది ఆరోగ్యవంతులు అవుతున్నారు. అందుకని సంగీతానికి, అందులో వేణువుకి అంత గొప్పదనం ఉంది, పత్రిజీ వేణువుకి ఇంకా గొప్పదనం ఉంది. అయితే మీరు మొత్తానికి 2005 నుంచి 3లో మెడిటేషన్లోకి ఫస్ట్ వచ్చారు. వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ ధ్యానం చేయలేదు, ఫస్ట్ టైం ధ్యానం చేయలేదు. అదే ఆకివీళ్ళు ఆ వేళ శివప్ప గారు పిలిచి కైకులూరు ప్రోగ్రామ్ టైం అయిందని చెప్తే బయటకు వెళ్తున్నారు సార్, అందరూ షేక్ హ్యాండ్ ఇస్తుంటే సరే గురువుగారు కదా, ఫ్లూట్ బాగా వాయించారు కదా అని చెప్పి, నేను సాయి భక్తుడిని కదా, నేను ధ్యానిని కాదు, ముందు భక్తుడినే కదా, వెళ్ళి 2 పాదాలు పట్టుకున్నాను. పట్టుకుంటే ఆయన కూడా అంత ప్రేమతో భుజాల మీద చేతులు వేసి చక్కగా లేవదీసి బాట్మని ఒక్క లెంపకాయ కొట్టి వెళ్ళిపోయాడు ఆయన. అవునా? ఫస్ట్ లెంపకాయ ఫస్ట్ విజిట్లోనే కొట్టించుకున్నాను. ఫస్ట్ విజిట్లోనే కొట్టాడు. అప్పుడు 2 రోజుల నుంచి ఏమో ఈ సాయి టెంపుల్లో డిప్రెషన్లో ఉన్నాను. వాళ్ళు చిన్న అవమానం చేశారు. ఇక్కడేమో డైరెక్ట్ స్ట్రోకింగ్ ఈయన. అప్పుడు కొంచెం లోపల తిట్టుకున్నాను నేను, ఎవడు వీడు నన్ను కొడతాడు, వీడు కాళ్ళు పెట్టి ఉండే కొడతాడా, గురువు అన్నది లేదు అప్పటికి లేదు, ఫ్లూట్ ఆర్టిస్ట్ అంతే, నన్ను కొడతాడా అసలు ఎందుకు కొడతాడని చెప్పి దెబ్బలాట పెట్టుకుందాను కైకులూరు వెళ్ళా. ఓకే, అయితే ఫస్ట్ టైం మీకు ఆయన గురువు అనే అర్థం కాల, ఓన్లీ ఫ్లూట్ ఆర్టిస్ట్ అంటే. ఆయన గురువుగా కూడా నేను వెళ్ళలేదు అక్కడికి, ఒక ఫ్లూట్ వాయిస్తున్నాడు, ఒక ఆర్టిస్ట్గా వెళ్ళాను నేను. ఒక కచేరీకి వెళ్తున్నాను వెళ్ళాను. అక్కడ నన్ను కొట్టిన తర్వాత కొంచెం నాకు కోపం వచ్చి నన్ను కొట్టడానికి, అంటే ఇలా చెప్పకూడదేమో, ఆడియో అనుకున్నాను మనసులో, వీడియో నన్ను కొట్టడానికి అంటే నాలో ఉన్నది కదా, అంటే గురువు అని మీకు తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. సరే అక్కడ నుంచి బయలుదేరి కైకులూరు వెళ్ళాను. కైకులూరు స్టేజ్ మీద ప్రోగ్రామ్ జరుగుతోంది. నేను వెళ్ళిన ఒక 5 నిమిషాలకి అందరూ కూర్చోండి, 10 నిమిషాలు ధ్యానం చేద్దాం అన్నారు. అందరూ కూర్చున్నారు. నేను కూర్చోవడానికి వెళ్ళలేదు, ధ్యానం కోసం వెళ్ళలేదు కదా, అక్కడికి దెబ్బలాలు పెట్టుకుందామని వెళ్ళాను. నేను ఆ గెటకు జారబడి అలా చూస్తున్నాను. ఆయన ఆ రోజు కాన్సెప్ట్ ఏంటంటే శాంతము శాంతి, మనం ఎంత శాంతంగా ఉంటే మన జీవితంలోకి అంత శాంతి వస్తుంది అంటున్నాడు. నేను ఇక్కడ కౌంటర్లు వేస్తున్నాను నేను, అబ్బా అక్కడ కొట్టావు, గట్టిగా కాదు, గట్టిగా అయితే మరి మనకు బాగుండదు కదా, సంస్కారం ఉంది నాకు లోపల. ఆయన ఏ డైలాగ్ వేస్తే ఆ డైలాగ్ నాకు లోపల నుంచి కౌంటర్ వేసుకుంటున్నాను. శాంతం గురించి మాట్లాడతాం ఆయన, అక్కడేమో శాంతం గురించి మాట్లాడు, శాంతి వస్తుంది అన్నావు, ఎలా వస్తుంది శాంతి, నీకే శాంతం లేదు అని లోపల నుంచి ఆయన ఏ మాట మాట్లాడి దాన్ని కౌంటర్ వేస్తున్నాను. ఈ లోపల 10 నిమిషాలు ధ్యానం చేద్దాం అన్నా. అందరూ కూర్చున్నారు, మన వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు. నేను మాత్రం ఆయన అలా చూస్తూనే ఉన్నాను స్టేజ్ మీదకి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత, పోయే కాలం కూర్చోవా, ఇప్పుడు కూడా ధ్యానం వద్దా, కూర్చో అని పెద్ద కేకేశారు. అరే మళ్ళీ కేకలేస్తున్నాడు ఏంటి, మళ్ళీ కొడతాడేమో అని చెప్పి ఇంకా తప్పక కూర్చున్నాను. ఆ రోజు చేతి వేళ్ళలో వేళ్ళు పెట్టుకున్నాను, హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టమంటే తెలియదు కదా మనకి, అసలు ఓ శ్వాస ఉందనే తెలియదు మనకు చాలామందికి. సరే దాన్ని పెడుతుంటే అది అర్థం అవ్వట్లేదు. సరే అలాగే కూర్చున్నాను, కళ్ళు మూసుకుని, ఎవరు కళ్ళు తెరవద్దు, ససేమరా కళ్ళు తెరవద్దు, హాయిగా కూర్చున్నాను. చెప్పగానే ఫ్యూ సెకండ్స్లో నా ముందు ఒక కాంతి పుంజం ఏర్పడింది. ఫ్యూ సెకండ్స్లో. అప్పుడు ఎవరన్నా టార్చ్ లైట్ ఏమైనా వేస్తున్నారా కళ్ళ మీద, ఈవినింగ్ టైం కదా అని చెప్పి మళ్ళీ కళ్ళు తెరిచా. అందరూ అటు తిరిగి ధ్యానం చేసుకుంటున్నారు, నేను మాత్రం నా ముందు ఎవరు లేరు, మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. మళ్ళీ కాంతిపుంజం ఏర్పడింది. ఆ కాంతిపుంజంలోంచి ఒక చిన్న అవతారం కింద కనపడుతుంది, ఒక మనిషిలా కనపడుతుంది. ఎవరాని కళ్ళు మూసుకుని అలాగే పరికించి చూస్తే సాక్షాత్తు షిరిడి సాయినాథుడు ఆ కాంతి వలనే ఉన్నాడు. ఆయన కాలు మీద కాలు వేసుకుని నమస్కరించుకున్నాను. నేను మహదానందం, అరే ఇన్ని సంవత్సరాల నుంచి బాబాని ఆరాధన చేస్తున్నాను, ఎప్పుడు అనుభూతి లేదని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంటే ఆ కాంతిపుంజం నుంచి బాబా గారు షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు. కాంతిపుంజం కాస్త అంతర్ధానమైంది. అరే ఈ మాట నేను అందరితో చెప్పిస్తాను భజనలో, ఈసారి నాకు చెప్పి వెళ్ళిపోయాడు ఏంటని చెప్పి అనుకుంటూ ఉండగా పత్రిజీ గారు, ఓకే లాస్ట్ 5 సెకండ్స్ మెల్లిగా చేతులు కళ్ళ మీద పెట్టుకోండి, 5 4 3 2 1 0 మెల్లిగా కళ్ళు తెరిచి చప్పట్లు కొడుతుంటే చప్పట్ల మధ్యలో చెప్తున్నాడు, అసలైన షిరిడి అర్థమైందా, ఇప్పటికీ అర్థం అవ్వలేదా, ఆ అసలైన షిరిడికి వెళ్ళాలంటే ఒక గురువు కావాలి కదా, ఆ గురువు పేరు శ్వాస, ఓకే అన్నాడు ఆయన పత్రి గారు. అరే నేను ఇక్కడ దూరంలో కూర్చుని దెబ్బలాట పెట్టుకుందామని వచ్చిన వ్యక్తికి షిరిడి సాయి కనిపించాడని, షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం ఆయనకి ఎలా తెలుసు అని, ఇక్కడ ఏదో ఉందని కొంచెం మనసు మార్చుకొని ఆ వేదిక మీద అలా పట్టి చూస్తే నాకు ఆ రోజు సాక్షాత్తు షిరిడి సాయినాథుడే ఆ స్టేజ్ మీద నడయాడుతున్నాడు అన్నట్లుగా అనిపించింది. అప్పుడు ఓకే నన్ను కొట్టింది,
ఎవరో కాదు, నన్ను ఇక్కడికి పట్టుకొచ్చింది ఎవరో కాదు, నా సాయినాథుడే. ఎందుకంటే ఇంకా అక్కడే ఉండుంటే ఆ భక్తి మార్గంలోనే అలాగే ఇంకా తిరుగుతూ వాళ్ళ పొగడ్తల కోసం వీళ్ళ పొగడ్తల కోసం ఉండేవాడిని. వాళ్ళందరూ నా గురించి చిన్న అవమానపరిచి బయటికి పంపించారు. వెనువెంటనే నా పాంప్లెట్ ప్రకృతి నాకు ఇచ్చింది. పత్రిజీ గారిని ఫ్లూట్ అనుకున్నా, వచ్చాం కొట్టి ఎందుకు కొట్టాడని అప్పుడు ఆలోచన చేస్తే నాలో అప్పటిదాకా నేను ఒక గొప్పవాడిని, నేను ఒక సంగీత కళాకారుని అని చిన్న చిన్న ఈగోస్ ఉంటాయి కళాకారుడికి, అవన్నీ పోగొట్టడానికి చేశారని చెప్పి ఆ రోజు ఇంకా ఆయన పాదాల మీద పడ్డాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా వెనుదిరిగి చూడలేదు. పత్రిజీ గారి నీడలో, పత్రిజీ గారి ఆరాలు, ప్రోగ్రామ్స్ ఎవరు పిలుస్తారా, ఎప్పుడు పిలుస్తారా, వెళ్ళి ప్రోగ్రామ్ చేద్దాం, క్లాస్ చెప్దామని ఎదురు చూస్తూ వేలాది క్లాసులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా ఇంచుమించు మీరు ఆంధ్ర తెలంగాణ అంతా తిరిగినట్టున్నారు అవును, ఆంధ్ర, తెలంగాణ, ఒడిస్సా, మహారాష్ట్ర, షోలాపూర్ వెళ్ళాం. మ్యూజిక్ ప్రోగ్రామ్స్, మెడిటేషన్ ప్రోగ్రామ్స్ 18 yearsలో. అంతకుముందు ఎక్కువ సాయిబాబా ప్రోగ్రామ్స్. ఇప్పుడు సాయిబాబా ప్రోగ్రామ్ చేస్తున్నాను. సాయిబాబా ప్రోగ్రామ్ చేస్తాను. మ్యారేజ్ అకేషన్స్ ఎక్కువ ఉంటాయి నాకు. అంటే సినిమా పాటలు ఈ పాటలు నేను పాడను కానీ కీబోర్డ్ ప్లే చేస్తాను. టీము, దానికి వేరే టీం ఉంటుంది. అంటే మరి నాకు భక్తి మ్యూజిక్కే కదా. మ్యారేజ్ ప్రోగ్రామ్కి వెళ్తే కొంచెం డబ్బు వస్తుంది నాకు, ఎవరి వాళ్ళకి ఇచ్చి దాంతో నేను జీవనాధారం. మన ప్రోగ్రామ్స్ కూడా కొద్దిగా స్వల్పపాటి ఖర్చులు తీసుకుంటాను. మినిమం అందులో నాకు మిగిలిపోయినా ఆర్టిస్టులకు వస్తే చాలు. నాకు మాత్రం ప్రోగ్రాం కావాలి, అక్కడ 10 మందికి ధ్యానం. ముఖ్యంగా నాకు పత్రిజీ ఇచ్చింది శాకాహారం గురించి నువ్వు ఎక్కువ ప్రచారం చేయి, నువ్వు దానికోసమే వచ్చావని చెప్పారు. ఎక్కువ శాకాహారం గురించి, అంటే వాళ్ళకి పెయిన్ లేకుండా. శాకాహారం గురించి పాట పాడతారా? శాకాహారం గురించి అంటే పాట అంటే శ్రీనివాస గోవింద, ఈ వెంకటేశ్వర స్వామి నామాలు ఇవన్నీ తీసుకొని, ఈ గోమాత పాట ఉంది కదా, వినరా వినరా నరుడా, తెలుసుకోరా పామరుడా, అటువంటి చిన్న చిన్న పాటలు పాడుతూ శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. దాని పాట రూపంలో పాడతారా? దాని పాట రూపంలో అంటే ఈ వినరా వినరా నరుడా పాడుతూ, అందులో ఆ గోమాత కూడా 84 లక్షల జీవరాశులు మీ శ్రేయస్సు కోసం మేము ఉద్భవించాం, మమ్మల్ని మీరు తినడానికి మీకు ఎలా మనసు ఒప్పుతుందని చెప్పి వాళ్ళకి చిన్న అవేర్నెస్గా. ఎందుకంటే మాంసాహారులు కూడా దేవుళ్ళే, వాళ్ళు ఎవరు కూడా ఈ భూమి మీద తెలిసి తప్పు చేయరు. వాళ్ళు చేస్తున్నారంటే తెలియక తీసుకుంటున్నారు ఆహారాన్ని. వాళ్ళకి అందులో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలు తెలియచేయాలి తప్ప, నువ్వు మళ్ళీ మాంసం తింటున్నావు అంటే నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు రాక్షసుడు అంటే మళ్ళీ మనకెక్కడ అవేర్నెస్ ఉంది. అందుకని నేనేం చేస్తానంటే స్మూత్గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. అలా అర్థం చేసుకొని కొన్ని వేల మంది నాకు ప్రామిస్ చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తూ, నేను వెజిటేరియన్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది, నాకు హెల్త్ వెల్త్ అన్నీ బాగున్నాయి. మీరు ఎప్పటి నుంచి వెజిటేరియన్? నేను షిరిడి సాయి, నాకు ఫస్ట్ సాయి నామ సంకీర్తన చేస్తున్నప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నాను. అయ్యప్ప మాల 41 రోజు అవన్నీ తినకూడదు కదా. 42వ రోజు కూడా ఆలోచన చేస్తే ఎవరో ఒక మేడం అంతర్ముఖ సమారంభే బహుర్ముఖి సుదుర్లభే అని చెప్పి లలితా సహస్రనామాల్లో శాకాంబరి గురించి చెప్పింది. మాల తీసిన రోజునే నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను ఇంకా పూర్తిగా వెజిటేరియన్ కింద ఉందామని. నా అదృష్టం, పత్రిక పరిచయం అవ్వకముందు 10 సంవత్సరాల ముందే వెజిటేరియన్ అయిన మూలనేమో తొందరగా ఆయన ఒడి దొరికింది, ఆయన ప్రక్కన స్థానం దొరికిందని భావన చేస్తుంటాను. వెజిటేరియన్ అయిన తర్వాత నా అసలు లైఫ్ స్టార్ట్ అయింది, హ్యాపీగా ఉన్నాను. రైట్. అయితే పత్రిగారి భావాలను, పత్రిగారి సిద్ధాంతాలను, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ని, ఒక భావజాలాన్ని, ఒక భావుకతని పాటల రూపంలో, అది విప్లవం సాహిత్యం కావచ్చు, ఏదైనా ముందుకు తీసుకెళ్తుంది. అట్లనే పిఎస్ఎస్ఎం ఫిలాసఫీని, పత్రిగారి ఫిలాసఫీని ముందుకు తీసుకెళ్లాలని మీరు కొన్ని ఆడియోస్ చేయడం జరిగింది. అది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది చెప్పండి దాని గురించి. అది 2007లో జరిగింది. సార్ దగ్గరకు వచ్చిన తర్వాత మా బాబు బాగా మంచి మ్యూజిషియన్, వాడు గిటార్ ప్లేయరు, సొంతంగా ట్యూన్స్ ఇస్తాడు. వాడితో కొన్ని ట్యూన్స్ చేయించుకొని సతీష్ గారు అని చెప్పి బెంగళూరులో ప్రసాద్ స్టూడియోలో మ్యూజిషియన్ ఆయన మా ఏరియా, అక్కడ సెటిల్ అయ్యాడు. ఇప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన దగ్గరికి వెళ్ళేలాగా ఒక ఆల్బమ్ చేయాలండి మా పిఎస్ఎస్ మూమెంట్కి అని చెప్తే, సరే తప్పనిసరిగా చేద్దాం సార్, ఎలా ఉండాలి ఆల్బమ్ అంటే, ఎలా ఉండాలో నాకు తెలియదు, పత్రిజీ గారిని మెడిటేషన్ చేద్దాం మన ఇద్దరం 10 నిమిషాలు, తర్వాత ఆయనే చూస్తారని చెప్పి ఆయన కూడా కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించిన తర్వాత ఈ ట్యూన్స్ అన్ని ఇస్తే 11 ట్యూన్స్ పెట్టుకెళ్ళాను. అందులో 9 పాటలు చేద్దాం అంటే, అప్పుడు క్యాసెట్కి 9 పాటలు ఎక్కుతాయి, మన పూర్వం క్యాసెట్లు ఉండేవి అని 9 లిరిక్స్ ఉన్నాయా అన్నారు. సార్ లిరిక్స్ నాకు రాయడం రాదు, ట్యూన్ చేయడం, ట్యూన్స్ వాటితో చేయించుకొచ్చాను, బాబుతో కొన్ని బుక్స్ తీసుకొచ్చాను. మరి లిరిక్స్ ఎలా తయారు చేయాలంటే అప్పుడు తీసుకెళ్ళి సృష్టీశ్వర్ అని ఆయన బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లోను దగ్గరగా ఆలనీళ్ళని సిగరెట్ అడుగుతూ టీ తాగుతూ అలా ఉండేవాడు, గడ్డం మాసిపోయి. ఆయన దగ్గర తీసుకెళ్ళి నన్ను పరిచయం చేశాడు. రోడ్డు మీద ఈయన మిస్టర్ ప్రసాద్ భీమవరం మా గురువు గారు. ఎందుకంటే నేను ఆయనకి హార్మోన్ నేర్పాను.
ఆ మ్యూజిక్ డైరెక్టర్కి భీమవరం ఫస్ట్ హార్మోన్ ఇచ్చి నేను నేర్పింది నేనే. ఆ కృతజ్ఞతతో నాకు ఆల్బమ్ కూడా ఫ్రీగా చేసి పెట్టాడు ఆయన. అది అయిన తర్వాత ఆయన దగ్గర తీసుకెళ్తే నేను పక్కకు పిలిచి, సార్ ఇటువంటి వాళ్ళు ఏం లిరిక్స్ రాస్తారు సార్, నాకు మంచి రైటర్స్ కావాలి సార్ అంటే, మీరు మాట్లాడకండి ఒక్క నిమిషం అని చెప్పి వెళ్ళి 2 సిగరెట్ ప్యాకెట్లు పెట్టండి అన్నాడు. సరే కిల్లిగుట్లో 2 ప్యాకెట్లు పట్టుకొచ్చి ఇచ్చాను. బర్క్లీ ఫిల్టర్ అని వచ్చాయి అప్పుడు. ఆ ప్యాకెట్లు ఇచ్చిన తర్వాత అందులో సిగరెట్ కాల్చుకుంటూ ఏంటి అన్నాడు. నాకు కన్నడ రాదు. అప్పుడు ఆయన చెప్పాడు ఇలాగా లిరిక్స్ కావాలి. కన్నడ అతను. అప్పుడు ఇది ఇస్తే తెలుగులో ఎవరు రాశారు లిరిక్స్? అదే మిస్టర్ పత్రిజీ. ఎస్ సార్, వెరీ గుడ్ అని చెప్పి అప్పుడు కన్నడలో లిరిక్స్ రాసేవాడు. ఓకే. రోజుకు ఒక పాట 2 పాటలు, అది కూడా 2 గంటలు ఆయన దగ్గర కూర్చుంటే సిగరెట్ కాల్చుకుని టీ తాగి, అంటే ఒక రకంగా బిందాస్ క్యాండిడేట్, పిచ్చవాడిలాగా మనిషి ఉండేవాడు. బిందాస్ ఉండేవాడు. 9 పాటలు రాసిచ్చాడు. అవి వెంటనే తెలుగులోకి తర్జుమా చేసి, అతనికంటే కొంచెం తెలుగు కూడా వచ్చు. అప్పుడు ఈ పాటలు మళ్ళీ పట్టుకెళ్ళి ఆయనకి వినిపిస్తే వెరీ గుడ్ అని కొన్ని చిన్న చిన్న రాశాడు ఆయన. 7 పాటలు. 2 పాటలు కలను కాను శిలను కాను అని ఒకటిని, తల్లి గోదావరి సాగిపోతున్నది ఫెమిలియర్ సాంగ్ ఉంది కదా, అది ఆయన రాసిన దాంట్లో నేను కొన్ని మార్పులు చేసుకున్నాను. ఆ 2 పాటలు నేను రాశాను. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత రికార్డింగ్ అంతా అయిపోయింది. నేనే 9 పాటలు పాడాను. నేను అందులో ఫ్లూట్ వాయించాను. మిగతా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని బయట వాళ్ళని పెట్టాను. ప్రోగ్రామ్ అంతా అయిపోయి ప్రసాద్ ల్యాబ్లో విన్న తర్వాత సూపర్గా ఉంది. నేనే పాడాను కదా, ఆనందం ఉంటుంది. ఆ ఆనందంతో సీడీ పట్టుకుని బయటకు వస్తుంటే ఇందులో ఒక పాట, సునో సునో పత్రిజీకి ధున్ మోరే మనువా వినో వినో సద్గురుజీ చింతన్ అనే పాట ట్రాక్ పాడించారు ముందు, అంటే నేను నేర్చుకుని పాడడం కోసం. ఆ ట్రాక్ వేసుకున్నారు వాళ్ళు నేను వస్తుంటే బయటికి. నా పాట కంటే అదే బాగుంది. సతీష్ గారు ఆ పాటే బాగుంది కదా సార్ నేను పాడిన దానికంటే అన్నాను. ఏ పాట? సునో సునో పత్రిజీ ధున్. ఆయన ముందు ట్రాక్ పాడాడు అనమాట మ్యూజిక్ డైరెక్టర్. ట్రాకే బాగుంది కదా సార్ అన్నాను. అయ్యే బాగుంటాయండి అన్నాడు. మరి నాతో ఎందుకు పాడించారంటే, మరి మీరే కదా సీడీ, మరి మీరు పాడకపోతే ఎలాగా అన్నాడు. అది కాదు సార్, నాకు అలాగే కావాలి. ఏంటి ప్రాబ్లం అంటే అప్పుడు చెప్పాడు, సార్ రికార్డింగ్ వాయిస్ వేరు, రికార్డింగ్ మ్యూజిషియన్స్ వేరు, లైవ్లో ప్లే చేసేవాళ్ళు లైవ్లో పాడేవాళ్ళు వేరు. ఇది అక్కడ సెట్ అవ్వదు, అది ఇక్కడ సెట్ అవ్వదు, అది సపరేట్ సార్ అన్న. అయితే ఈ పాటలన్నీ బయట రికార్డింగ్లో పాడిందాం సార్, దానికి డబ్బులు అవుతాయి అన్నాడు. ఎంత అవుతాయంటే ఒక 50,000 60,000 అవుతాయన్న. నేను చాలా చిన్న ఫ్యామిలీ, ఎలాగని ఆలోచించాను. సరే ముందు ఏదో చేద్దామని కొంత గోల్డ్ ఉంటే ఆ గోల్డ్ అమ్మేసి పట్టుకెళ్ళి మ్యూజిక్ ఆల్బమ్ గోల్డ్ అమ్మేసి చేశారు. 3-4 సింగర్స్ని వాళ్ళు 10,000 అడిగితే 5,000 అలా రిక్వెస్ట్ చేసి పత్రిజీ గారు ఫోటో చూపించగానే ఎంత ఇస్తే అంత ఇమ్మనివారు. అది నా అదృష్టం. అది వాళ్ళతో పాడించిన తర్వాత అప్పటిదాకా 10% ఉన్న ఆల్బమ్ ఒకసారి 100% వచ్చింది వాళ్ళు పాడగానే. ఆ సునో సునో పత్రిజీ దీన్ని ఒరిజినల్ పాట పాడిస్తే అసలు ఎంత అద్భుతంగా కవాలి సాంగ్లా ఉంటుంది అన్నమాట. ఇంకా మళ్ళీ ప్రసాద్ ల్యాబ్లో అంతా అయిపోయింది రికార్డింగ్, ఫైనల్ సీడీ ఇచ్చేశారు. అది పట్టుకుని పత్రిజీ గారి దగ్గరకు వద్దామని బయటకు వస్తుంటే ఒక 7 అడుగుల హైట్ ఉన్న వ్యక్తి నా ఎదురుగుండా వస్తున్నాడు. 2-3 అసిస్టెంట్లు ఉన్నారు బాక్సులు పట్టుకుని. ఈయన ఎవరంటే బుట్టో అన్నారు. బుట్ట అంటే ఎవరు సార్ అంటే ఇళయరాజా గారి దగ్గర ఫ్లూట్ ఆర్టిస్ట్ అన్నారు. సారా ఆయన ఒక ఫ్లూటు నా ఒక పాటలో వాయించమని చెప్దాం, ఎంత తీసుకుంటారంటే చాలా అడుగుతాడని. సరే వెళ్ళి అడుగుదాం, రిక్వెస్ట్ చేద్దామని చెప్పి వెళ్ళి మళ్ళీ పత్రిక గారి ఫోటో చూపించి, సార్ నేను ఫ్లూట్ ఆర్టిస్ట్ని, నేను ఆల్రెడీ ఫినిష్ చేశాను, కానీ మా ఆల్బంలో మీరుంటే బాగుంటుంది, నాకు పేరు వస్తుంది కదా అని. సార్ ప్లీజ్ సార్ ఒక చిన్న బిట్ ప్లే చేయండి సార్, మీ పేరు వేసుకుంటానన్న. సరే వినిపించమంటే అన్ని బిట్లు వింటే, అరే మ్యూజిక్ చాలా బాగుంది, ఫ్లూట్ బాగానే ఉంది అన్నారు. కాదు సార్ ఒక పాట ప్లే చేయండి అంటే, ఓ పాట ప్లే చేసిన తర్వాత సార్ ఇంకో పాట ప్లే చేయండి అని ఇంకోటి చేశారు. అవన్నీ ఒక గంటలో నా ట్రాక్స్ అన్ని తీసేశాను. ఆయన ప్లే చేశారు. ఆయన ప్లే చేస్తే 200% ఆ సీడీకి వాల్యూ పెరిగిపోయింది. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, అంతకుముందు నేను పత్రిజీ గారి ద్వారా విన్నాను, నేను ప్రమోట్ అవ్వడం కాదు, నాది ప్రమోట్ అవ్వడం కాదు, లోక కళ్యాణానికి ఏది అవసరమో అది ప్రమోట్ చేయడానికి నీ కర్తవ్యం ఉండాలి. కర్తవ్యం ఉండాలి కానీ అందులో నేను ఉండాలి, నాది ఉండాలి అనుకున్నామంటే మళ్ళీ అందులో పడి ఏడుస్తావు. అందుకని పత్రిజీ గారు కూడా అందరిని ఎక్కించి మాట్లాడిస్తారు కానీ నేనే మాట్లాడాలి, నేనే క్లాస్ చెప్పాలని ఎప్పుడు అనుకోరు. ఆయన ఆణిముత్యాలందరినీ ఎక్కిస్తారు. అది అని నాకు గుర్తొచ్చి, సరే నేను ఉండడం ఇంపార్టెంట్ కాదు, నేను పాడడం ఇంపార్టెంట్ కాదు, అది బాగుండాలని చెప్పి అలా చేసాం. రిలీజ్ అయిన తర్వాత సార్ ఎక్కడ ఉన్నారంటే రాజమండ్రి జట్టి మేడం ఉన్నారు కదండి, వాళ్ళ ఇంట్లో ఉన్నారని తెలిస్తే అక్కడికి వెళ్ళాం. అది అందులో పెట్టి వింటే ఆయన విని, అరే నాయన ఇప్పటి వరకు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఇటువంటి సీడీ ఎవరు రిలీజ్ చేయలేదు, ఫస్ట్ గోల్డెన్ ఛాన్స్ కొట్టావు నువ్వు, అన్నవరంలో 3 రోజుల కార్యక్రమం ఉంది అక్కడ రిలీజ్ చేద్దామన్నారు. సరే అన్నవరం తీసుకెళ్ళాను, అక్కడ రిలీజ్ చేశారు. కొన్ని లక్షల సీడీలు నేను అవి ఇవ్వడం జరిగింది.
ఆ సీడీల మీద వచ్చినటువంటి అమౌంట్ నేను ఎంతైతే ఖర్చు పెట్టానో గోల్డ్ తాకట్టు పెట్టి అవన్నీ విడిపించుకున్నాను హ్యాపీగా. ఇప్పటికీ కూడా పిఎంసీలో కూడా ఉంటాయి. ప్లస్ ఏ స్టేజ్ మీద ప్రోగ్రాం జరిగినా తల్లి గోదావరి పాట లేకుండా నన్ను ఆ స్టేజ్ దిగిన వరకు నేను లేకపోయినా ఆ పాట వేసుకుని డాన్స్లని అన్నీ ఏ ప్రోగ్రాం జరిగినా ఆ పాట ఉంటుంది. అలా ఉంది అంటే కారణం ఆ వేళ అందులో నేను లేకపోవడం. ఓకే, నేను ఉండుంటే అది అలా ఉండేది కాదేమో. అందుకని ఇది సలహా కాదు, కానీ నేను ఉండాలని కోరుకోవద్దు, మనది ఉండాలని కోరుకోండి, అది సక్సెస్ అవుతుంది. మీకు బాగా ఇష్టమైన పాట ఏంటి ఆ 9 పాటల్లో? తల్లి గోదావరి ఒకటి, కలను కాను శిలను కాను, ఆ పాట చాలా ఇష్టం. ఒక్కసారి తల్లి గోదావరి వాడదాం సార్. తల్లి గోదావరి సాగిపోతున్నది, శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నది. నిరుపేదలైనా ధనవంతులైనా, కుల మతమేదైనా జాతి ఏదైనా, అరే 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 నిరుపేదలైనా ధనవంతులైనా, కుల మతమేదైనా జాతి ఏదైనా, చిన్నవారలైనా పెద్దవారలైనా, శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రిజీ. తల్లి గోదావరి సాగిపోతున్నది, శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నది. యాక్చువల్గా ఇది 2 చరణాలు. అప్పుడే సార్ అన్నారు, అరే నీ ఇమాజినేషన్ చాలా బాగుందిరా, 2005లోనే చెప్పావు కదా నువ్వు, గోదావరి మాత సాగిపోతుంది శ్వాస మీద ధ్యాస అంటూ, ఎక్కడెక్కడికి సాగుతుంది అప్పుడే చెప్పావు, దేశ విదేశాలకు సాగిపోతుంది అన్నావు. అప్పుడు మనం ఇంకా అడుగు పెట్టలేదు విదేశాల్లో, ఈ పాట విదేశాలకు కూడా అడుగు పెట్టింది. నువ్వు అప్పుడే ఎక్స్పెక్ట్ చేసావు మన పిఎస్ఎస్ఎం మూమెంట్ గురించి అని. ఇప్పుడు కూడా ఆయన అప్పుడప్పుడు ఒక ముద్దు పెట్టుకుంటూ ఉంటారు నన్ను. నాకు ఇంకంతకంటే ఏం కావాలి. మీ అబ్బాయి దీనికి మ్యూజిక్ కంపోజర్ మోహన్ కుమార్. మా పిఎంసి ఫస్ట్ సాంగ్ కూడా మ్యూజిక్ కంపోజ్ మోహన్ కుమారే చేశాడు. బాగుంది. అయితే మొత్తానికి అట్లా మీది సంగీతం ఆధ్యాత్మికతతో కూడిన జర్నీ సాగుతోంది. ఎలా అనిపిస్తుంది మీ జీవితం మీకు? చాలా హ్యాపీ సార్, ఇంతకంటే ఇంకేం కావాలి. పత్రి మహారాజ్ ఒడిలో స్థానం దొరికింది, ఆయన ఆరాల్లో కూర్చునేటటువంటి మహద్భాగ్యం దొరికింది. ముందుగా నేను ఆ పరమాత్ముడికి ఆ షిరిడి సాయికి కృతజ్ఞత దేని చెప్పుకుంటున్నానంటే, పత్రిజీ మహారాజ్ పట్ల నాకు అంత విశ్వాసాన్ని అందించారు. ఆ విశ్వాసం సడలకుండా తుది శ్వాస వరకు ఆయన పదాలతోటే నా జీవన గమనాన్ని సాగించాలని కోరుకుంటున్నాను. అది ఒక్కటే కోరిక ఆ ప్రకృతి మాతకి. పత్రిజీతో మీ ప్రయాణంలో పత్రిజీ సంగీతానికి ఎట్లాంటి స్థానం కల్పిస్తారు? 100% చాలా ఇంపార్టెంట్ స్థానాన్ని కల్పిస్తాను నేను. ధ్యానం కుదరటం లేదు అనుకునేటటువంటి వాళ్ళు కూడా పత్రిజీ వేణునాదాన్ని పెట్టుకొని ధ్యానం చేస్తే డెఫినెట్గా మీరు ధ్యానంలో నిష్ణాతులు అవుతారు. ఇంకా నో డౌట్ ఎట్ ఆల్ అనమాట. ఎందుకంటే ఆయన అసలు వచ్చిందే మన కోసం, మనల్ని ఎన్లైట్మెంట్ చేయడం కోసం. ఆయన అంత కష్టపడేదే మన కోసం. అంతకాలం వేణు నేర్చుకుని అసలు ఆయన యాక్చువల్గా తబలా నేర్చుకుందాం అనుకున్నారంట. తబలా ప్రాక్టీస్ కూడా చేశారంట. తర్వాత అనుకోకుండా ఆ పినాక్ పాణి గారి దయ వల్ల వేణుల్లోకి వచ్చారు. తబలా నేర్చుకుంటే ఆయన కూడా ఎక్కడో కవాలి ప్రోగ్రాంలు చేసుకుంటూ ఉందరు. ఆయన వేణు నేర్చుకోవడం ఇదంతా డిజైన్ మన గురించి. అందుకని ఆయన వేణునాదంలో మనందరం తరించవచ్చు 100%. నాకు ధ్యానం కుదరడం లేదు అనుకునేవాళ్ళు పత్రిజీ వేణునాదం పెట్టుకుంటే ధ్యానం డెఫినెట్గా కుదురుతుంది. ఇంకేంటి సార్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి సంగీతంలో? ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ మీ టార్గెట్స్, మీ లక్ష్యాలు?
నాకు ఫ్యూజన్ అంటే చాలా ఇష్టం అండి ఫస్ట్ నుంచి. ఈ 18 ఇయర్స్ నుంచి ఏమైందంటే క్లాసెస్ చెప్పడం అలవాటు అయింది. ఒక థీమ్ తీసుకోవడం, ఆ క్లాస్ చెప్పడం, ఆ క్లాస్కి సంబంధించినటువంటి పాటలు పాడడం, అలాగంటే సగం మ్యూజిక్ సగం క్లాస్ చెప్పడానికి ఉపయోగిస్తున్నాను. కొద్ది రోజులుగా అంటే లాస్ట్ ఇయర్ కూడా ఉగాదికి చేశాను, తర్వాత మళ్ళీ దాని మీద అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఫ్యూజన్ అని చెప్పి నేను 14 ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తాను. 14 ఇన్స్ట్రుమెంట్స్ ఒకే స్టేజ్ మీద పెట్టుకుని మీరే ప్లే చేస్తారు? నేనే ఒక ఇద్దరు హెల్పర్స్ని తీసుకొని 14 ఇన్స్ట్రుమెంట్స్ 2 hours ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే నా ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ట్రయాంగిల్ దగ్గర నుంచి బ్యాంగోస్ అని చిన్న చిన్నవి ఉంటాయి. మీరు పాత సినిమాల్లో ఓగల రాణివి నీవి అది అవి కొడతా ఉంటారు, చిన్న కాళ్ళ మధ్యలో ఉంటుంది, బ్యాంగోస్ అనమాట. అవి త్రిబుల్ డోలక్, తబలా, మృదంగం, మ్యాండోలిన్, కీబోర్డ్, ప్యాడ్స్, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ నాకు బాగా ఇష్టం. అన్నిటికంటే ఎక్కువ నాకు భోజనం పెట్టింది ఆర్కెస్ట్రా ద్వారా జాజ్ డ్రమ్స్ అని, వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ చాలా ఎక్కువ డ్రమ్స్ ఉంటాయి చూడండి, ఇవన్నీ ఉంటాయి కదా, అవి నాకు ఇష్టం. ఇప్పుడు అవన్నీ చక్కగా ప్లాంట్గా రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాను నేను. కొన్ని ప్రోగ్రామ్స్ రేపు పేరవరంలో కూడా ఆ ఫ్యూజన్ ప్రోగ్రామ్ పెడదామని మేడం అన్నారు. అలా ఆ ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. మధ్య మధ్యలో ఈ చేస్తూ కల్చరల్ ప్రోగ్రామ్ కింద ఒక 2 hours ఆ ప్రోగ్రామ్కి ఎవరన్నా పిలిచినా, కానీ అది ఎక్కువ నాకు బర్త్డేన్ అది. ఎందుకంటే 14 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి రావాలి, ఒక 2 అసిస్టెంట్లు తెచ్చుకోవాలి, దానికి ఒక 20 మైకులు అన్నీ ఉన్నాయి. నా దగ్గర అన్ని ఎక్విప్మెంట్ ఉంది. అది కొంచెం ఖర్చుతో కూడినటువంటి ప్రోగ్రామ్, కానీ చాలా ఎంజాయ్ చేయొచ్చు అందరూ. దానికి పిలిచినా నేను వచ్చి ఆ ప్రోగ్రామ్ చేయడానికి ఉంది. ఫ్యూచర్లో కూడా ఎక్కువ ప్రోగ్రామ్స్ కూడా వీటితో పాటు చేయాలని ఒక ఆలోచన ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మీరు ఎన్నో ధ్యాన ఆధ్యాత్మిక భావాలను ప్రజల లోపలికి నింపడానికి మీ సంగీతం ఉపయోగపడాలని, ప్రపంచవ్యాప్తంగా మీ ఆధ్యాత్మిక కచేరీలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోల్ టాక్ షోకి సమయం కేటాయించి ఈరోజు మన స్టూడియోకి వచ్చి పిఎంసి ప్రేక్షకులతో మీ ఆధ్యాత్మిక మరియు సంగీత ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి సోల్ టాక్ షో ఇంత అద్భుతంగా నిర్వర్తిస్తూ ఈ సోల్ టాక్ షో ద్వారా ఎంతోమందికి అవేర్నెస్ తీసుకొస్తున్నటువంటి నవకాంత్ గారికి, పిఎంసి ఛానల్ వారికి ప్రణామాలు తెలియజేస్తూ, నేను నా సౌండ్ సిస్టంతో ఒక 5 or 6 ఇన్స్ట్రుమెంట్స్తో 5 మెంబర్స్తో వచ్చి మీ అందరికీ తెలుసు వేలాది ప్రోగ్రాంలు చేస్తున్నాను. ఇంకా మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో ఈ సంగీతం ద్వారా, ఈ పాటల ద్వారా ధ్యాన ప్రచారం చేయించాలి అని అభిలాష ఉన్నటువంటి వారు చక్కగా నన్ను ఆహ్వానించండి, నేను సిద్ధంగా ఉన్నాను. నా ఫోన్ నెంబర్ 9440377555 9440377555. మనందరం పత్రిజీ గారి బాటలో కొనసాగుదాం, ఆనందంగా జీవితాన్ని గడుపుకుందాం. స్వస్తి. థ్యాంక్ యూ. ఇది ఈ వారం సోల్ టాక్ షో. మీరు ఎవరైనా పిప్పల ప్రసాద్ గారి కచేరీతో పౌర్ణమి ధ్యానాలు కానీ ఎనీ ధ్యానం క్లాసులు చేయాలనుకుంటే కనుక ఆయన అవైలబుల్గా ఉంటారు. ఆయనతో అద్భుతంగా ధ్యాన సంగీత క్లాసులు చేసి అద్భుతంగా మెడిటేషన్ క్లాసులు చేసుకోవచ్చు. ఈరోజు స్టూడియోకి వచ్చి మనతో ఆయన ఆధ్యాత్మిక మరియు సంగీత జ్ఞానాన్ని పంచుకున్నందుకు మీ తరపున, నా తరపున, పిఎంసి స్టూడియోస్ తరపున పిప్పల ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మళ్ళీ వచ్చే ఆదివారం సరికొత్త ధ్యానితో, యోగితో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.